నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న ఎమ్మెల్యే ధర్మరాజు. ఉంగుటూరులోని క్యాంపు కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు 24,70,191 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. పొగాకు రైతుల సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అలసత్వమే కారణం. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. రెడ్ బుక్ కక్ష సాధింపులకు బలైన బాధితులకు జనరేషన్ జగన్ అండగా నిలిచిందన్న వంగవీటి నరేంద్ర. అన్యాయం జరిగిన వారికి మద్దతుగా నిలబడమే తమ ధ్యేయమని స్పష్టీకరణ. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించిన వైసీపీ నాయకులు నేడు జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని, వారికి ఆ అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. ప్రజాధనంతో చేపడుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో మనం పనులు ముందుకు తీసుకెళ్ళాం. దాని కంటిన్యూషన్గా పనులు 19-24లో జరగకపోవడం నుంచి చేసినటువంటి పనులు కూడా ధ్వంసం అవడం, విధ్వంసమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కొత్త పని అయితే మనం చేపట్టడమే ఈజీగా ఉంటుంది. చేసినటువంటి పని డ్యామేజ్ అవుతే దాన్ని చేయడం మరింత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితుల్ని అధిగమించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా గాడిలో పెడుతూ అందులో భాగంగా షాదీఖానా, అంబేద్కర్ భవనం, గౌడశెట్టి భవనం, 27వ వార్డులో పార్కు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాపు, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఆరోగ్యకరంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా మన కొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం శిథిలమైతే మళ్ళీ దాన్ని ఇప్పుడిప్పుడే పనులు పునఃప్రారంభించుకుని గాడిలో పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన శ్మశాన వాటిక, అందులోనూ మహిళలు అడిగితే ఆ సమత మహిళా భవన్ కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతూ, మన కుళాయి ట్యాంక్ దగ్గర రోజు వందలాది మంది, వేలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెరువుకు కూడా సెక్యూరిటీ మెస్తో సహా ఆ బండను కూడా డబల్ చేసి స్ట్రెంగ్తన్ చేసి అక్కడ సుందరీకరణతో పాటు ఆ బండ కూడా స్ట్రెంగ్తనింగ్, ఎందుకంటే వాటర్ అంటే మనకు ఒక శక్తి ఇస్తుంది, నీళ్లు చూస్తే మనకు శక్తి వస్తుంది. ఆ రకంగా ఆ స్ట్రెంగ్త్ అండ్ సుందరీకరణ అక్కడ పనులు, తూర్పుగాపు కళ్యాణ మండపం, అదేవిధంగా మన ఫిషర్ మ్యాన్ మండపం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ఈరోజు వారానికి 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి ఇటు ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు గౌరవ ఆర్డీఓ దాసరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు అందరూ కూడా ఈరోజు కూడా వర్క్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా మన మున్సిపల్ ఆఫీస్లో జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత కష్టపడి శ్రమించి నిద్రాహారాలు కూడా తగ్గించుకుని పాలకొల్లు అభివృద్ధి లక్ష్యంగా పాలకొల్లు ప్రజల యొక్క రుణం తెచ్చుకునే విధంగానే మా సాయి శక్తిలో మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక ఆదివారం అని ఒక సెలవు రోజు అనేది లేకుండా 11 అయినా 12 అయినా కూడా గ్రీవెన్స్ని తీసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ని ఇండివిజువల్గా 1 అవర్ 2 అవర్స్ రివ్యూస్ చేసుకుంటూ వర్క్ని ఎస్టిమేట్ చేసుకోవడం, ఎస్టిమేషన్ చేసినటువంటి వర్క్స్ని మళ్ళీ తిరిగి మంత్రుల దగ్గర, సెక్రటరీల దగ్గర తిరిగి మళ్ళీ అక్కడ శాంక్షన్ చేసుకోవడం, శాంక్షన్లు కూడా ఈ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఆ శాంక్షన్స్ ఇవాళ 2 సంవత్సరాల్లో 1040 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసుకోగలిగాం. ఆ తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా మళ్ళీ ఖర్చు పెట్టేటువంటి విధంగా ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తూ ఉంది.
ఆ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధానంలో కూడా మరి ఎక్కడైనా ఒకటి రెండు, ఎందుకంటే ఇన్ని వర్క్లు జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ఏజెన్సీ నిర్లక్ష్యం కానివ్వండి, ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని మేము సరిదిద్దుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా చాలా సుందరీకరణ చేస్తూ ఆరోగ్యకరంగా, ఎందుకంటే నేను 24లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఆ రోజు 2019లో నేను తెచ్చినటువంటి 12,60,00,000 రూపాయల బిల్డింగు కన్స్ట్రక్షన్ చేశారు. అరాకొర చేసినటువంటి అరాకొర బిల్డింగు బీటలు తీసుంది, స్లాబ్లు లీక్ అవుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు, స్వయంగా నేను కాదు, కలెక్టర్ గారు సైతం మరి అడుగున్నర నీళ్ళు ఆ క్యారిడార్లోను, హాల్లోను, ఆపరేషన్ థియేటర్లో అడుగు నీరు లీకులతోటి మళ్ళీ రిబ్బన్ కట్ చేయకుండానే, ప్రారంభించకుండానే దాన్ని బిల్డింగ్ అంతా కూడా రిపేర్లు చేసుకుని మళ్ళీ దాన్ని కూడా ఎలివేషన్ కూడా డిఫరెంట్గా మనకు కార్పొరేట్ లాగా చేయాలనే ఆలోచన దాన్ని చేయడం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఉంగుటూరులోని క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మొత్తం 49 మంది లబ్ధిదారులకు 24,70,191 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 1,087 మంది లబ్ధిదారులకు మొత్తం 7,73,51,171 రూపాయలు సాయం మంజూరైందని అన్నారు. ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి కూటమి ప్రభుత్వ దారుణ వైఫల్యమే కారణమని, వారి అలసత్వ విధానాల వల్ల రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోతుందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలుకు నోచుకోకపోవడం, గ్రేడింగ్ ధరల ప్రకటనతో కంపెనీలకు మరింత లాభం చేకూర్చేలా వ్యవహరిస్తూ ఉండడంతో పొగాకు సరాసరి ధర పడిపోయి కిలోకి 60 రూపాయల దాకా నష్టపోతూ రైతులు కోలుకోలేని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారితో పొగాకు రైతుల ముఖాముఖి జరిగింది. ఆ రోజు రైతులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఈ సంవత్సరం ఎంత తీవ్రంగా నష్టపోతున్నామో, ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా ప్రకటనలే తప్ప మాకు వచ్చిన లబ్ధి ₹1 లబ్ధి కూడా మాకు అందింది లేదు అని చెప్పి వారు, మీరు ఒకసారి ఆక్షన్ ప్లాట్ఫారాలకి విజిట్ చేస్తే పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. మీరు వస్తున్నారని చెప్పి యాక్చువల్గా బయర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇదివరకు కూడా జరిగింది, రమ్మని అడిగిన దాని మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన హామీ, త్వరలో తప్పనిసరిగా నేను ఆక్షన్ ప్లాట్ఫారాలకు వస్తాను అని ఇచ్చిన హామీ ప్రకారం రేపు గోదావరి జిల్లాలో దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ తీరుతెన్నులు చూసి రైతులతో ముఖాముఖి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితులు తీసుకుని అక్కడ పూర్తిగా ఇవాళ పొగాకు రైతుల సంక్షోభం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా సరే వాస్తవమైన ఫిగర్ లేకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడరు. ఇంకా మేమన్నా కొద్దిగా అటు ఇటో మాట్లాడతామేమో కానీ రేపు అక్కడి నుంచి పూర్తిగా అసలు పొగాకు రైతుల సంక్షోభం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభానికి వెళ్ళారో, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా నష్టపోతున్నారో ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతారు. ఈరోజు అంటే కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు ఏదో టొబాకో రైతులకి మేమేదో పెద్ద ఎత్తున చేసేసామని చెప్పి ఆయన ఢిల్లీలో నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అట్లాగే రాష్ట్ర నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పద్దాక మేము టొబాకో రైతుల కోసమే తీవ్రంగా కృషి చేస్తున్నాం, టొబాకో రైతులకు చాలా పెద్ద న్యాయం చేసేసామన్నట్టుగా రోజు మాట్లాడారు. వాస్తవ విషయాన్ని ఒక్కసారిగా తీసుకుంటే మేము ఎప్పుడూ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే చర్య నిరంతరం చేపడుతున్నాం. మేము లేవనెత్తిన అంశంలో లేవనెత్తిన డేటా ఏదైనా సరే పొరపాటు ఉందా చెప్పండి, దాని మీద ఎప్పుడు సమాధానం చెప్పరు. ఈరోజు కూడా రోజు రోజుకి మరింత తీవ్రమవుతున్న పొగాకు రైతుల సంక్షోభం. దానికి ముందు ఒక్కసారి టొబాకో బోర్డు అనేది ట్రాన్స్పరెన్సీతో నడవాలి. ఇది టొబాకో బోర్డులో ప్రతి రీజన్కి
ప్రతిరోజు సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ రీజన్లో ఉన్న ప్లాట్ఫారాలు 5 లేకపోతే 6 ప్లాట్ఫారాలు, ఆ ప్లాట్ఫారాల్లో ఆ రోజు వచ్చిన మొత్తం బేళ్లు ఎంత, కొనుగోలు జరిగిన బేళ్లు ఎంత, దాంట్లోనే అంటే రిజెక్టెడ్ బేళ్లు ఎంత, రిజెక్టెడ్ బేళ్లకి కొనుగోళ్లకి ఎంత శాతం జరిగినాయి, గరిష్ట ధర, కనిష్ట ధర, సరాసరి ధరతో ప్రతిరోజు కూడా ఈ రిపోర్టుని ఆల్రెడీ అందరూ ఆక్షన్ ప్లాట్ఫారాలకి రైతులతో గ్రూపులు ఉన్నాయి, ఆ రైతు గ్రూపుల్లో పెట్టేవారు. పబ్లిక్ లో రైతులందరికీ అవైలబిలిటీ ఉంచేవారు. అంటే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం మళ్ళా 2వ రోజో లేకపోతే 2 రోజుల తర్వాత తను టొబాకో బోర్డులోకి బేళ్లు పెట్టుకోవాలనుకున్న వ్యక్తికి తన దగ్గర ఉన్న క్వాలిటీ ధర ఎట్లా ఉంది, లేదు తను 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటాడా, ఇది తెలియటం కోసం పెట్టేవారు. ఇది రైతులకి ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. కానీ సడన్ గా మరి 10 రోజుల నుంచో మరి 12 రోజుల నుంచో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఈ రిపోర్ట్ అనేది దొరకట్లా. రైతులను ఏంటని అడిగితే కంప్లీట్ గా అసలు ఆ రిపోర్టు మాకెవరికి కూడా పెట్టట్లేదండి, మరి వాళ్ళ వెబ్సైట్ లో ఏముంటుందో తెలియదు, వెబ్సైట్ లో కూడా కనిపించట్లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బోర్డు టొబాకో బోర్డు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పాలన పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మాట్లాడుతోంది. ఆ యాజమాన్యంలోని బోర్డు ఇప్పుడు ఇది 10 రోజుల నుంచి ఈ రిపోర్టు మీ వెబ్సైట్ లో నుంచి తీసేసి రైతులకు అందుబాటు లేకుండా చేయటం అనేది ఏమి పారదర్శకత ఇది? అంటే గత సంవత్సరాలుగా లేకపోతే ఈ మొదలైన తర్వాత ప్రతిరోజు పడిపోతున్న ధర అంటే యాజ్ పర్ వివరాల ప్రకారం అథెంటిక్ గా రైతుల దగ్గర ఉంటది అని చెప్పి మీరు చేస్తున్న ప్రక్రియగా రైతులందరూ కూడా దీన్ని అనుమానిస్తున్నారు. ఈరోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. కందుకూరులో 3 రోజుల నుంచి యాక్షన్ ప్లాట్ఫామ్ దగ్గర ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిగా జూన్ 18వ తారీఖు నాడు పొగాకు కొనుగోళ్లు కంపెనీలతో అలాగే కేబినెట్ లో 4-5 కేబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్ లోనే ఆయన ప్రకటించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.